జనులు ఎందుకు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన యోచనలు చేస్తున్నారు? సత్యాన్ని వీడి చీకటి వైపు ఎందుకు సాగుతున్నారు? ప్రభువా, నీ కృపకు పిలుపునివ్వు మా అందరికీ. వాక్యమును విడిచి స్వేచ్ఛగా పాపములను వెదుకుతుంటారు. తమ చిత్తమే శాసనమని పాపులు భావించుతున్నారు. గద్దించుము వారిని యేసయ్యా, నీ వాక్కును తృణీకరించే వారిని. ఎలాగైనా మమ్ము ప్రేమించు దేవుడు నీవే కదా ప్రభు యేసయ్యా. జనులు ఎందుకు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన యోచనలు చేస్తున్నారు? సత్యాన్ని వీడి చీకటి వైపు ఎందుకు సాగుతున్నారు? యేసయ్యా, నీ కృపకు పిలుపునివ్వు మా అందరికీ. అభిషేకించబడ్డ నీ పిల్లలకు తిరస్కారమెలా యేసయ్యా? నాశనమయ్యే మార్గమే ప్రజలు ఎందుకు కోరుదురు ఇలా యేసయ్యా? దయగల మనసున్న యేసయ్యా, నీతిగల దేవుడవు నీవే ప్రభు. నీ శరణే మాకు ప్రాణముగా నిలిచేలా కృప చూపుము ప్రభు. జనులు ఎందుకు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన యోచనలు చేస్తున్నారు? సత్యాన్ని వీడి చీకటి వైపు ఎందుకు సాగుతున్నారు? పరిశుద్ధాత్మ దేవాని కృపకు పిలుపునివ్వు మా అందరికీ. నీవే రాజువు సీయోనులో స్థాపించబడ్డ దేవుడవు యేసయ్యా. పాపములతో పరిపాలించే అధికారం ఇప్పుడు యేసయ్యా. నీ కోపమును వారు పొందుదురు, నిన్ను ఆశ్రయించు వారు ధన్యులై జీవింతురు. జనులు ఎందుకు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన యోచనలు చేస్తున్నారు? సత్యాన్ని వీడి చీకటి వైపు ఎందుకు సాగుతున్నారు? నీ కోపమును వారు పొందుదురు, నిన్ను ఆశ్రయించు వారు ధన్యులై జీవింతురు. జనులు ఎందుకు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నారు?